హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీతో ఒక మంచి ఆలు కుర్మా రెసిపీ షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ. ఎక్కువ మసాలా ఉండదు. అండ్ ఇది మనకి రైస్‌తో కానీ, జీరా రైస్‌తో కానీ, రోటీ ఆర్ పూరీతో కానీ చాలా బావుంటుంది. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది. ఇందులో నేను ఉల్లిపాయ ఇంకా టమాటో కట్ చేసిన ముక్కలు ఫస్ట్ వేయించేసుకుంటాను. ఇక్కడ నేను అప్రాక్సిమేట్గా ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇంకా 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే నేను ఫస్ట్ ఇందులో అవి వేసి ఫ్రై చేసేసుకుంటాను. నేను ఉల్లిపాయలు ఫస్ట్ వేసుకున్నానండి. ఇవి కొంచెం మనకి వేగాక అప్పుడు నేను నెక్స్ట్ టమాటోలు వేసుకుంటాను. మనకి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత నేను ఇందులో నెక్స్ట్ టమాటోలు వేసేసుకుంటున్నాను. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మనకి తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇదంతా ఒకసారి కలిపేసుకుని మనకి ఉల్లిపాయ టమాటో మెత్తగా వేగే వరకు నేను దీన్ని ఉంచుకుంటాను. మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటో 3 వంతులు వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది నేను చల్లారడానికి పక్కన పెట్టేసుకుంటాను. నేను నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి జీడిపప్పు, గసాలు, కొబ్బరి ఒకసారి మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. దీనికి మనకి 2 మసాలాలు విడివిడిగా రుబ్బుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మసాలా వచ్చేసి ఉల్లిపాయ టమాటో, నెక్స్ట్ ఇది. సో నేను ప్యాన్ కొంచెం వేడెక్కగానే ఇందులో ఫస్ట్ నేను జీడిపప్పు వేసేసుకుంటాను. దీన్ని మనం ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. మనకి కాజు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇందులో గసాలు వేసేసుకుందాం. మనకి గసాలు చిటపట్లు ఆడిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇందులో నెక్స్ట్ నేను ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను. నేను ఇది ఫ్రెష్ కొబ్బరే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో నువ్వుల పొడి. మీ దగ్గర నువ్వుల పొడి లేకపోతే మీరు మామూలుగా నువ్వులు కూడా తీసుకుని ముందర కొబ్బరి కన్నా ముందర నువ్వులు వేసుకుని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నువ్వుల పొడి తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత దీన్ని నేను పేస్ట్ చేసేసుకుంటాను. ఇది మనకి ఉల్లిపాయ టమాటో చల్లారిపోయింది. నేను ఇందులో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇదంతా నేను కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్లా రుబ్బేసుకుంటాను. నేను ఇక్కడ ఒక మూకుడులో ఒక 2 గరిటెల నూనె తీసుకున్నానండి. ఇది మనకి గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఉల్లిపాయ టమాటో విడిగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఇంకా గసాలు, కొబ్బరి, కాజు అది కూడా నేను విడిగా కొద్దిగా నీళ్ళేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఇప్పుడు ఆయిల్ వేడకగానే మనం ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు వేసి ఒకసారి మనం వేయించుకోవాలి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా 5 చిన్న దుంపలు తీసుకున్నాను. వాటిని ఉడకపెట్టిన ఇలాగా తొక్క తీసి ముక్కలు కట్ చేసుకున్నాను. మనకి దుంపలు కొంచెం బాగా వేగాలంటే అప్పుడే దానికి మనకి గ్రేవీలో వేసిన ముద్ద అయిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇందులో 1 చెంచా పసుపు వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 చెంచా కారం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇది మనం ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇది మనకి ఆలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మనం దీన్ని వేయించుకున్న తర్వాత నేను ఇందులో మన గసాలు అవి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను. మనం ఉల్లిపాయ టమాటో ముందుగానే వేయించుకున్నాం కాబట్టి అది తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గసాలు అవి కూడా వేసుకున్నాము. ఇదంతా కూడా నేను ఒకసారి బాగా కలిపేసుకుంటాను. నేను ఇందులో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాను. మనం ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనకి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మన కుర్మా అంతా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా సైడ్స్లోకి వచ్చేసింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటాను. సో మనకి ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఇందులో మనం గరం మసాలా అలాంటివి వేయం. చాలా మైల్డ్గా ఉంటుంది, టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది.
ఇది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ రెండిట్లోకి చాలా బాగుంటుంది. నేను ఏవేవి ఎంతెంత తీసుకున్నాను అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.